పాకిస్తాన్ భారత్ మధ్య వాతావరణం పూర్తిగా యుద్ధానికి దగ్గరగానే వెళుతుంది. ఏ క్షణమైన యుద్ధ గంట మోగే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మాటలు. ఈ మాటలు పాకిస్తాన్ వైపు నుంచే వస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ అప్రమత్తం అవుతుంది. భారత్ చాలా సన్నద్ధమై ఉంది. కానీ మన సన్నద్ధత ఏంటో చెప్పాలి అని అనుకోవడం లేదు. ఇప్పటి వరకు మన సన్నద్ధత గురించి మన త్రివిధ దళాలు ఏదైతే చెబుతున్నాయో అంతవరకు మాత్రమే మీకు చెబుతున్నాం. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరిగే సన్నద్ధత ఏంటి అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి కొన్ని లీకులను మాత్రం బహిర్గతం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మీరు అందుకే మన యుద్ధ ట్యాంకుల కదలికలను మేము మీకు చూపించాలని అనుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి భయం, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి ట్యాంకుల తరలింపు మాత్రం మీకు చూపించబోతున్నాం. పాకిస్తాన్ వైపు నుంచి చూడండి, అక్కడ రోడ్లపై ఉన్న వాళ్ళు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో పరిస్థితి. హెలికాప్టర్లు అన్నీ కూడా సరిహద్దుకి, భారత సరిహద్దుకి తరలిస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు, ఏ క్షణమైనా భారత మాపై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని. మేమందుకు సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ కూడా భారత్ సరిహద్దులోకి తరలిస్తుంది. కానీ భారత్ ఇంతకంటే ఎక్కువగానే సన్నద్ధమై ఉంది. వాయు, నౌక, ఆర్మీ, ఈ మూడు సేనలు కూడా, త్రివిధ దళాలు కూడా సన్నద్ధమయ్యే ఉన్నాయి. ఇంతకుముందే మనం చూసాం